వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. దేశంలో ఎన్నికల రిగ్గింగ్ పై కాంగ్రెస్ అగ్రనేత చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డాయని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీ విధానం దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందన్నారు. తమ దగ్గర ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. అటువంటి ఆధారాలను ఈసీ తుడిచిపెట్టే ప్రయత్నాల్లో ఉందని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు చూపించాలని, అభ్యంతరాలు చెప్పడంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొనడానికి ముందుగా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమ్ గాంధీ గారు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్, అలాగే విశ్లేషకులు మన్నం కోటేశ్వరరావు గారు జూమ్లో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి నరసయ్య గౌడ్ గారు అందరికీ. నమస్కారం అండి. ముందుగా మన్నం కోటేశ్వరరావు గారు చెప్పండి. మనం చూస్తూ ఉన్నాము గత కొన్ని రోజులుగా అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి కూడా ఈసీపై కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నట్లు మనం చూడొచ్చు. ఈసీ బీజేపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రోత్సహించింది అన్నట్లు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వీటిపై ఆధారాలు ఉన్నాయని కూడా రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు. అక్రమాలు జరిగినాయి ఎలక్షన్లో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారని? ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల సవరణ తీరుతెన్నులని చూసినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అని భావిస్తున్నటువంటి సామాజిక తరగతికి చెందినటువంటి ఓటర్లను పెద్ద ఎత్తున జాబితాను తొలగించారని, అదేవిధంగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వెలువెత్తడం, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, ఓటరుగా నమోదు కావాలంటే ఆధారాల విషయంలో జరిగినటువంటి రగడ మనం అందరం కూడా చూసాం. ఆధార్ కార్డు చెల్లదు, అదేవిధంగా ఎన్నికల సంఘమే గతంలో జారీ చేసినటువంటి ఓటర్ ఐడి కార్డు కూడా చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ ఒక వింత వాదనని చేసింది. ఎందుకు అంటే వాటిని తారుమారు చేయడానికి లేదా నకిలీవి సృష్టించడానికి అవకాశం ఉంది అనేటువంటిది అది చేసినటువంటి వాదన. మన దేశంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు లేదా వాటితోటి పొందినటువంటి ఉద్యోగాల గురించి సాక్షాత్తు మహారాష్ట్రలోనే కొన్ని వేల మంది ఉన్నట్టుగా మనకి ఇటీవల వార్తలు తెలిసాయి. అంతేకాదు చివరికి పాస్పోర్ట్లను సైతం నకిలీ తయారు చేయడంలో సిద్ధహస్తులు, ఒక మన దేశం అనే కాదు అనేక దేశాల్లో అలాంటి సిద్ధహస్తులు ఉన్నప్పుడు దేన్నైనా నకిలీగా మార్చడానికి అవకాశం ఉందనేటువంటిది ఎన్నికల సంఘం పెద్దలు ఎందుకు దాన్ని గుర్తించలేకపోయారు, లేకపోతే ఆ మొండి పట్టుదల ఏమిటనేటువంటిది జనానికి అర్థం కానటువంటి విషయం. ప్రతిదాన్ని నకిలీ సృష్టించగలిగినటువంటి దేశంలో ఒక ఆధార్ కార్డు లేదా తాము జారీ చేసినటువంటి ఓటర్ గుర్తింపు కార్డుని ఎందుకు ఆ విధంగా చెప్పింది అంటే ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకు అనేటువంటిది బలపడ్డాయి. పెద్ద ఎత్తున కనుక ఓటర్ల జాబితాను తొలగించేట్లయితే మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అని కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టే హెచ్చరించినటువంటి పూర్వరంగాన్ని మనం చూసినప్పుడు ఆ తర్వాత రాహుల్ గాంధీ తాజాగా గతంలో జరిగినటువంటి ఎన్నికల అక్రమాలకు సంబంధించి కర్ణాటక కావచ్చు లేదా మహారాష్ట్ర గురించి ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ చర్చనీయాంశంగా ఉన్నాయి. అందువలన ఇవాళ ఏ సందర్భంలో చూసినప్పటికీ ఒకే ఇంట్లో 50 ఓటర్ కార్డుల గురించి
ఒక చర్చ. ఇటువంటి ఉదంతాలు గతంలో ఇదే బీజేపీ నాయకులు హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను లేదా కొన్ని ఉదంతాలను చూపించి చూడండి అక్కడ మజ్లిస్కి మద్దతుగా ఏ విధంగా చేశారు అని చెప్పేసి గతంలో ఆరోపణలు చేసినటువంటి అంశాన్ని మనం మర్చిపోం. అందువలన ఇది ఇక్కడే కాదు, గతంలో అనేక ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కావచ్చు లేదా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఈ విధంగా ఒకే చిరునామాతోటి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఓటర్ల గురించి తెలుగుదేశం కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు పరస్పరం ఆరోపణలు చేసుకొని ఫిర్యాదులు చేసుకున్నటువంటి ఉదంతాలు కూడా ఉంటాయి. అందువలన మన ఓటర్ల జాబితా అనేటువంటిది కూడా ఫూల్ ప్రూఫ్గా, అంటే ఎలాంటి లోపాలకు తావులేదుగా రూపొందించడం అనేటువంటిది మన దేశంలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది జరగడం లేదనేటువంటిది ఒక వాస్తవం. అందువలన రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాల గురించి ఆయన స్వీపింగ్ రిమార్క్స్ చేయటమే కాదు, తన దగ్గర ఉన్నాయని చెప్తున్నటువంటి ఆధారాలని ఎన్నికల కమిషన్కి సమర్పించాలి. అయితే ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం ఉందా లేదా అంటే ఎవరికి విశ్వాసం లేదు. ఎన్నికల కమిషన్ చూస్తున్నాం కదా, అనేక ఫిర్యాదులు చేసినప్పుడు ఎన్నికల సందర్భంగా దాన్ని కొట్టిపారేయటం లేకపోతే అసలు పట్టించుకోకపోవడం మనం చూస్తున్నాం. కోట్ల రూపాయలు ప్రతి ఓటర్కి 2,000, 3,000 రూపాయలు పంచుతున్నటువంటి అభ్యర్థుల గురించి జనానికి అందరికీ తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ నియమించినటువంటి పరిశీలకులు ఎక్కడైనా ఇదిగో మేము ఫలానా అభ్యర్థి ఈ విధంగా నోట్లు పంచుతూ ఉంటే పట్టుకున్నాము, డబ్బు సీజ్ చేశాము అని చెప్పినటువంటి ఉదంతాలు ఎన్నున్నాయి చెప్పమనండి. వాళ్ళకి ఎందుకని కనపడవు? ఎన్నికల కమిషన్ ప్రతినిధులకు ఎందుకని కనపడవు ఈ అక్రమాలు? ఎందుకని కనపడవు అంటే గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతున్నట్టుగా బాధ్యతలను విస్మరించడం కావచ్చు, లేదా ఆయా ప్రాంతాల్లో అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక బీజేపీ అని నేను చెప్పడం లేదు, అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీకి అయినా ఆ పార్టీకి మద్దతుగా పనిచేయటం అనేటువంటిది గతంలో కూడా ఈసీ మీద ఉన్నటువంటి విమర్శలు లేదా ఆరోపణలు. ఇప్పుడు ఇంకా ఇటీవల కాలంలో అది ఇంకా పెరిగిపోతా ఉన్నది. ముఖ్యంగా ఈ ఎన్నికల కమిషన్ నియామకంలో చేసినటువంటి మార్పులు వీటన్నిటితో కూడా అది ఇంకా పెరిగిపోతా ఉందనేటువంటిది మనం గమనించాలి. అందువలన రాహుల్ గాంధీ చెప్పినటువంటి దానికి ఆయన స్వయంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఆయన కూడా ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ కూడా మీరేమి ఆధారాలు ఇవ్వలేదు, మేము చేసిందంతా కరెక్టే అని కనుక సమర్థించుకున్నట్లయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రక్రియని ఎవరు బాగు చేయలేరు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పవచ్చు. రైట్. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన అంటున్నారు ఈసీ మరి బీజేపీకి అనుకూలంగా పనిచేసింది, అలాగే హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగాయని అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు సార్? ఒకటి కోటేశ్వర గారు చెప్పిందంతా విన్నా, దాంట్లో ఎస్ అండ్ ఎవ్రీథింగ్ మనం అందరూ అంగీకరించవచ్చు, వెరీ నైస్ సార్. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది కదా. నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా ఏం పంపారు ఉత్తరాలు రాహుల్ గాంధీ గారికి? అయ్యా, అలాగే అడ్రస్ చేస్తారు, అయ్యా మీరు దయచేసి మీరు చేసిన అలిగేషన్స్ ఆ పేర్లు ఏ తీస్తాము పంపండి, ఏ పెట్టాము పంపండి, దాంతోపాటు ఈ అఫిడేవిట్ సంతకం పెట్టండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే పరిణామాలు బ్లా 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 దీని మీద దాని మీద ఉన్నాయి పెట్టండి. రాహుల్ గాంధీ గారు నేను ఎదిగే వాళ్ళే రాజకీయ నాయకుల్ని మేము ఎవరో అబద్ధాలు ఆడమన్నారు, రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడమన్నారు, దానికి నేనే కమెంట్ చేయను. మానవులు అందరూ అబద్ధాలు ఆడతారు, కొంతమంది ఎక్కువ ఆడతారు, కొంతమంది తక్కువ ఆడతారు, మంచి అభిప్రాయంతో. సో ఇప్పుడు వరకు ఏమైంది ఈ వేళంతా? మీరు అఫిడేవిట్ సంతకం పెడతారా లేదా? నేను ఎటు పెట్టాలి? నేను పార్లమెంట్లో ఓత్ తీసుకున్నాను కదా, పార్లమెంట్లో నేను అబద్ధం ఆడనని పార్లమెంట్లో చెప్పాను కదా, అది పార్లమెంట్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ఓటు అఫిడేవిట్కి సంతకం పెట్టకపోతే ఇది ముందరికి వెళ్ళదు. సో ఇక్కడే ఆగిపోతాడు. అది ఇప్పుడు ఛాలెంజ్ ఎవరి మీద? అవన్నీ దొంగ ఓట్లే అనుకుందాం, ఎతికితే దొరికితే మంచిది, శిక్షకు పంపాలి, ఇవన్నీ చేయాలి. చేస్తూ ఇప్పుడు ముందర ఆయన సంతకం పెట్టాలి, దాని మీద బాధ్యత తీసుకోవాలి. ఇవాళ సాయంకాలానికి
దేశంలో బాగా అల్లరైపోయింది కాబట్టి ఒక గంట క్రితం రాహుల్ గాంధీ ఒక గంట క్రితం ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? నేను పార్లమెంట్లో ఓత్ తీసుకున్నా, మీరెవరు నన్ను అడగటానికి అన్నాడు. టుక్ ఓత్ ఇన్ పార్లమెంట్, మీరెవరు మాట్లాడటానికి నన్ను అడగటానికి? అయ్యది కుదరవు. ఒక డాక్యుమెంట్ ఇచ్చాక కోర్టుకి వెళ్ళాక ఒక ట్రాఫిక్ వైలేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి చెప్పాలి నేను అబద్ధం ఆడదని. మీకు తెలుసు, నాకు తెలుసు కదా. సో అది ఆయన ఈవేళ ఇస్తాడు అనుకుంటా. ఆయన సంతకం పెట్టి డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు ముందరికి వెళ్తారు. ముందరికి వెళ్ళాక మనం ఎదురు చూడవచ్చు, ఫ్రాడ్ దొరుకుతాడా, ఫ్రాడ్ చేశారా, ఫ్రాడ్ ఎవరు. దాంతోపాటు అది చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే దొరికితే శిక్ష ఇవ్వాలి. ఓటర్లు ఎవరో దొంగలు ఏంటి, కానీ ఆయన ఇప్పుడు సంతకం పెట్టాలి, బాధ్యత తీసుకోవాలి. ఈ పేర్లు ఇన్ని అబద్ధాలు ఉన్నాయా, నిజం ఉన్నాయా, అది తీసుకోకపోతే ఎలాగా? ఏ పార్టీ అయినా ఎవరైనా తీసుకోవాలి బాధ్యత. దాని గురించి ఆగిపోయింది. కానీ ఇందాక మీకు మాట చెప్పా, ఇవాళ సాయంకాలం లోపల ఇస్తారు. ఎందుకంటే ఒక స్టామ్ దీని మీద వచ్చేసి సంతకం పెడతాడు, తప్పకుండా పెడతాడు. ఎందుకంటే పబ్లిక్ పెట్టాలి, తర్వాత ఏమవుతుందో చూద్దాం. అదే కాకుండా ఆయన ఒకటి ఆయనే కాదు, చాలామంది రాజకీయ నాయకులు, ఆఫీసర్లు కొంచెం గౌరవంగా చూస్తే బాగుంటుందేమో. మీ సంగతి తేల్చేస్తాం, నీవు ఎక్కడున్నా పట్టేస్తాం, రిటైర్ అవ్వాక లాగేస్తాం. అంత పెద్ద వ్యక్తి కూడా అలా మాట్లాడితే ఎలాగా అని ఆయనే కాదు ఎవరైనా, ఇంకో ముఖ్యమంత్రి మాట్లాడినా, ఆపోజిషన్ లీడర్ మాట్లాడినా, ఈ పార్టీ అది కొంచెం ఆయన కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ఎలక్ట్రల్ ఫ్రాడ్. సో ఆయన సంతకం పెడితే ఎంక్వైరీ ముందరకి వెళ్తుంది, పెట్టే పేర్లు పంపాలి. సో ఇదంతా అందరూ ఎదురు చూస్తున్నారు. మీకు కూడా డెవలప్మెంట్స్ మీ దృష్టికి వచ్చి ఉంటాయి. సో ఇది ఒక చాలా టెన్షన్ అయిపోయి, పెడతాడా పెట్టాడా సంతకం, పెడితే మొదలుకి వెళ్తుంది అని ఇప్పుడు మనం ఎదురు చూడాలి. ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ఫ్రాడ్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఇక్కడే కాదు ఎక్కడైనా అలా 1% తప్పుడు ఉంటే ఉంటాయి. ఎందుకంటే చాలా కేర్లెస్గా చేస్తారు. ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరు? చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరు? జిల్లాకి కలెక్టర్. ఆయన కింద అసెంబ్లీకి ఎవరు? ఆర్డీఓ అని అపాయింట్ చేస్తారు, ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్. వాళ్ళు అక్కడ స్థానికులే కదా. వాళ్ళు అంత హైలీ ఎఫిషియెంట్ పీపుల్. అడ్మినిస్ట్రేషన్ అంత గొప్పగా చేస్తున్నారా? చేస్తే ఈ గొడవలే ఉండవే, ఈ లంచాలు, బిందులు గిందులు బంగారంతో దొరకవే కరప్షన్ హౌసెస్లో, రేట్లో. సో అందువల్ల ఎలక్షన్ కమిషన్కి సిబ్బంది లేదు. ఎలక్షన్ కమిషన్ సిబ్బంది అంతా రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీసే. సో వాళ్ళు తప్పులు చేశారా అది చూడాలి. చాలా ఆశ్చర్యంగా ఇవాళకి తేలింది. నేను ఇప్పుడు వచ్చిన తగు ఆయన సంతకం పెడితే వెనక తర్వాత ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఇందాకే ఒక 15 నిమిషాల క్రితం ఎలక్షన్ స్పోక్స్ పర్సన్ ఏమన్నాడంటే, మేము ఆయన రాసి ఇమ్మంటున్నాం, ఆయన ఎప్పుడు సంతకం పెట్టి ఉత్తరం పంపడం. ఆ కంప్లైంట్ ఎవరో లాయర్, ఎక్కడో లాయర్, చిన్న లాయర్ పేరుతో వస్తుంది. అది మేము ఇంకా అది చూసుకోం. లాయర్ పెట్టేదైతే కోర్టులో వేసుకోండి, మీరు ఒక పెద్ద లీడర్గా మాకు మీరు సంతకం పెట్టాలి. సో మీరు ఆలోచించవలసింది ఆయన పెట్టాలా వద్దా, అది ప్రశ్న. రైట్. వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్పై మరి ఈసీ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆధారాలుంటే చూపించాలని కూడా మరి ఈసీ అడుగుతూ ఉంది. దీనిపై మీరు ఏమంటారు సార్? రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? నిజంగా మరి ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అనుకోవచ్చా? 100% జరుగుతుందమ్మా. ఎందుకంటే నేను ఎంపీగా కూడా పోటీ చేశా. 2015లో నేను ఎంపీగా పోటీ చేశా. అక్కడ డైరెక్ట్గా ఓపెన్గా డబ్బులు పంచడాన్ని కానీ లేదంటే రిగ్గింగ్ అని కానీ ఎక్కడ కూడా ఆపలేకపోయింది ఎన్నికల కమిషన్. డబ్బులు పంచడానికి కూడా ఆపలేకపోయింది ఎన్నికల కమిషన్. సో కాబట్టి అక్కడ నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో 150 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళ పార్టీ నేతలు చెప్పిన మాట. మరి 25 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టే అనుమతి అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినప్పుడు 150 కోట్లు ఖర్చు పెడతాంటే ఎలక్షన్ కమిషన్ ఎట్లా చూసుకుంటూ కూర్చున్నది? అలాగే అక్కడ పోలీస్ యంత్రాంగమే వాళ్ళే డబ్బులు పంచుతూ ఉంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? అంటే ఎలక్షన్ కమిషను ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము కౌంటింగ్ అయ్యేది
ఓట్లు వేసేది 5 లక్షలు అయితే కౌంటింగ్ 6.5 లక్షలు ఎట్లయితే ఒక మిషన్ ద్వారా ఓటు వేసిన తర్వాత అది ఈవీఎంల ద్వారా ఈవీఎం మిషన్లో ఓటు వేసిన తర్వాత 5 లక్షలు ఓటు వేస్తే 6.5 లక్షలు కౌంటింగ్ ఎట్లా వస్తుందండి? అంటే ఇంకా 1,500,000 ఎట్లా ఎక్కడికెళ్ళి ఏడికెళ్ళి ఎవరు వేశారు? ఆ వేసిన దాంట్లో ఎలక్షన్ కమిషన్ మరి పాత్ర ఏంటిది? ఆ కౌంటింగ్ మిషన్లకు ఓటింగ్ మిషన్లకు తేడా ఏంది? ఇప్పుడు ఓటరు వేసినప్పుడు ఎలక్షన్ కమిషను క్లోజ్ చేసేటప్పుడు 5 లక్షలని క్లోజ్ చేసి మళ్ళీ 6.5 లక్షలు అంటే అది ఇక నువ్వు క్లోజ్ చేసేటప్పుడే నీకు కరెక్ట్ లెక్క క్లియర్గా ఉండాలి కదా. ఆ క్లియర్గా ఉండకుండా నువ్వు కౌంటింగ్లో 6.5 లక్షలు చూపెడితే ఏ రకంగా దాన్ని నమ్మాలి ప్రజలు? అంటే ఈ 1,50,000 ఏడికెళ్ళి వచ్చినాయి? అవి దొంగ ఓట్ల, మ్యానిపులేటెడ్ ఓట్ల, ఏం ఓట్ల అవి ఎందుకు వస్తాయి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర 20 లక్షల ఓట్లు గల్లంతైనాయి, 20 లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయి, 26 లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎక్కడికి వెళ్ళి వస్తాయి అదనంగా? ఎట్లా వస్తాయి? ఒక అదనంగా ఓటర్ వేసిన ఓటు అదనంగా ఎట్లా వస్తుంది? 5 లక్షల ఓట్లు వేస్తే 6.5 లక్షల ఓట్లు ఎట్లా కౌంట్ అవుతుంది? అయితే దాని మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? ఆ విచారణ ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదా? అది ఎలక్షన్ కమిషన్ దానికి బాధ్యత వహించద్దా? ఎక్సెస్ ఓట్లు ఎడికెళ్ళి వస్తాయి? మరి దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిర్లక్ష్యం వహించింది? అంటే ఈ రకంగా ఇష్టారాజ్యంగా మ్యానిపులేట్ చేసిన ఓట్ల ద్వారా అధికారాన్ని తీసుకురావడం నేరం కాదా? అధికారం తెచ్చుకోవడం నేరం కాదా? ఒక వ్యక్తి 4 రాష్ట్రాల్లో ఓటేసి ఒక వ్యక్తి 45 ఓట్లు వేసిందంటే ఎట్లా ఇస్తాడు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలియదా? ఒక వ్యక్తి 4 ఓట్లు వేస్తే 45 ఓట్లు వేస్తే ఒక ఓటేసి సిరాముక్ అది 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 చేయడానికే ఇబ్బంది. 45 ఓట్లు వేసిందని చెప్పి ప్రూఫ్ ఆయన చూపెడుతున్నప్పుడు దాని మీద విచారణ చేపట్టాలి. కానీ అఫిడవిట్కి నేను ఎంక్వైరీ చేస్తాను ఎక్కడిది? ఇవాళ నీ దగ్గర అఫిడవిట్ ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటి సుమోటో కూడా తీసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ. సుమోటోగా తన మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ కమిటీ వేసుకోవచ్చు, ఎంక్వైరీ కమిటీ వేయచ్చు. న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు వస్తే కూడా సుమోటోగా వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేసుకున్నారు. చాలా సందర్భాలలో జరిగింది అది. ఇవాళ ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలు వచ్చిన న్యాయమూర్తి ఆ కేసు తీసుకోవట్లేదు, బెంచ్ మారుస్తున్నాడు సీజే. మరి నీ మీద నీ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఒక స్వతంత్ర సంస్థతో ఒక రిటైర్డ్ జడ్జితోని సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్తో ఒక ఎంక్వైరీ కమిటీ నీకు చిత్తిస్తుంటే ఆయనే అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంది? అంటే నేను చేతి నువ్వు నిరూపించుకునే ఆ పరిస్థితి నీకు లేదా? నీ మీద ఆరోపణలు వచ్చినాయి, నిరూపించుకోవాల్సింది ఎవరు? నేను నిరూపించాలా? నీ మీద ఆరోపణలు చేసినా నేను ఒక కేసు ఫైల్ చేస్తాం కోర్టులో, చేసిన వాడే నిరూపించాలి అన్నప్పుడు ఖచ్చితంగా చేయబడిన వాడు ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ ఆరోపణలు చేశాడు. ఒక పార్లమెంట్ మెంబరు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఎలక్షన్ కమిషన్ మీద ఈ రకమైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా మేము దీని మీద విచారణ చేపడుతున్నాము. ఒకవేళ దర్యాప్తు సంస్థలో మేము తప్పు వెళ్తే దానికి మేము బాధ్యత వహిస్తాము, లేదంటే ఇవాళ ఒకవేళ రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి అని చెప్పి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్, రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి లేదా ఈవీఎంల ఎక్స్పర్ట్స్ కొంతమందితోని కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేపిస్తే తప్పేముంది? మేము చెయ్యలేదు, ఆయన చేసిండనే ఆరోపణ, వీళ్ళు చేయలేదనే ఆరోపణగానే మిగిలిపోవాలా? ఇవాళ 100% మాల్ ప్రాక్టీసెస్ ఎలక్షన్లో జరుగుతున్నాయి. సిస్టంలా 100% ఒక కంటెస్టెడ్ ఎంపీగా చెప్తున్నాను, 100% జరుగుతున్నాయి. ఇవాళ మాల్ ప్రాక్టీసెస్, డబ్బులు విపరీతంగా ఒక నీళ్ళలా ఖర్చు పెడుతుండ్రు. అది అది ఖర్చు పెట్టిన సంగతి ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఎన్ని రకాలుగా కోర్టులలో కేసులు అయినాయి, కోర్టులలో కేసులు వేశారు. కోర్టులలో కేసులు వేస్తే కూడా వాటి మీద ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయింది ఎలక్షన్ కమిషన్. ఒక్క కేసులో కూడా ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేయలేకపోయింది. మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, జరుగుతున్నాయి అని చెప్పి అనేక మంది కోర్టుల కేసులు ఇస్తే కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేయలేకపోయింది? అంటే ఎలక్షన్ కమిషన్
ఇవాళ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు? ప్రజలు ఇచ్చే డబ్బుతోనే ఎలక్షన్ కమిషన్ నడుస్తుంది. అప్పుడు ప్రజలు వచ్చే ఒక విలువైన ఓటును దుర్వినియోగం అవుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ బాధ్యత లేదా? తప్పకుండా బాధ్యత తీసుకోవాలిగా ఎలక్షన్ కమిషన్. అఫిడవిట్ ఇవ్వాలా? రాహుల్ గాంధీ ఇవ్వద్దు అనట్లేదు. రాహుల్ గాంధీ ఇస్తాడు, ఇయ్యడు. కానీ నీ మీద ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సింది నువ్వే కదా. ఆయన చేసిన ఆ వ్యక్తి ఇవి జరిగినాయి ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఈ అన్ని మీడియాలో వచ్చింది, మొత్తం దేశంలో ఉన్న మీడియా కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. మనం ఏం జరిగింది అనే దాని మీద విచారణ చేపట్టండి. రైట్. ప్రధానమంత్రి కార్యాలయం బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి గారు దీన్ని విచారణకు ఆదేశించమనండి. ఏం జరగనప్పుడు ఆయనను శిక్షించమనండి. విచారణ దర్యాప్తు సంస్థల ద్వారా ఏవైతే విచారణ కమిటీ చేసో ఆ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాహుల్ గాంధీ కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఆయన కూడా దానికి ఎంక్వైరీ కమిటీ ఇక్కడికి రావాలా. ఆయన చెప్పిన ఆరోపణలు కరెక్టా లేదా ఆయన నిరూపించాలి వాళ్ళ ముంగట. అంతేగాని ఆయన అఫిడవిట్ ఇస్తేనే చేయాల్సిన అవసరం ఏముందండి? రైట్. అట్లాంటి ప్రధానమంత్రి చాలా విషయాలలో ప్రధానమంత్రి అఫిడవిట్ చేయాల్సి వస్తుంది. మరి ఇస్తాడా ప్రధానమంత్రి గారు? ఇస్తారా అఫిడవిట్లు? అదాని అంబానీకి అనేక రకాలుగా ఆయన ఇవాళ మేలు చేశాడు. మరి దాని విషయంలో అఫిడవిట్ ఇస్తాడా? ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, మస్తు మంది చేశారు. మరి చేసిన వాళ్ళంతా అఫిడవిట్లు ఇచ్చారా? రైట్. రైట్ సార్, మనం మళ్ళీ మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు, మీరు చెప్పండి. ఇక బీజేపీ అలాగే ఈసీ కలిసి ఎన్నికల్లో ఓట్ల చోరీ మరి చేసిందని రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై మీరేమంటారు సార్? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. అయితే ఇది ఒక పరాపాటిగా ఇప్పుడు కాదు, గతంలో అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంది. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో గెలిచినప్పుడు మాత్రం ఈ టాపిక్ ఎక్కడ కూడా మాట్లాడరు. ఎక్కడ కూడా ఈవీఎంలకు సంబంధించిన అంశం కానీ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలనే అంశం కూడా పెద్దగా ఎవరు మాట్లాడరు. కానీ ఎప్పుడైతే బీజేపీ గెలిచింది లేదా బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు రాగానే మళ్ళా పరాపాటిగా అవే మాటలు అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు. ప్రపంచంలోనే చాలా దేశాలు, చాలా చిన్న దేశాలు మన ఎన్నికల విధానాన్ని, మన ఎన్నికల సరళిని, మనం ఎన్నికలు నిర్వహిస్తున్న విధానాన్ని అవలంబిస్తున్నటువంటి దాఖలాలు చాలా దేశాలు, ఇతర దేశాలే మన ఎన్నికల విధానాన్ని అవలంబిస్తా ఉన్నాయి. ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను కూడా అవి చూసినాను. అయితే ఎన్నికల అధికారులు వాళ్ళు తీస్తున్నటువంటి వివరాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వివరాల్లో నేను కూడా కొంత అసంతృప్తి ఉన్నా. కానీ కొన్ని విషయాల్లోనే ఎక్కడైతే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు, డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి అది సిస్టమ్ లేదంటమా, లేకుంటే ఎక్కడనో జరుగుతూ ఉంది. వందలాది కోట్ల రూపాయలు వంచుతుంటే దాంట్లో ఏమాత్రం సందేహం. దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కూడా విరుద్ధం. దాంట్లో ఎక్కడ కూడా మేము ఇచ్చేసినట్టు దాఖలాలు లేవు. అయితే ఇక్కడ జరిగింది, ఉన్నది, చేసింది అని అంటే ఒక విషయం అయితే వాస్తవం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిర్రు, నేనేమంటున్నా, ఇప్పుడు పెద్దలు అందరు కోటేశ్వరరావు మాట్లాడేది విన్నా, పుల్లారెడ్డి గారు, తర్వాత వినోద్ గారు కూడా మాట్లాడేది విన్నాను. నేనేమంటున్నా, ఒకవేళ ఆధారాలు ఉన్నాయి అని అంటే సులువు అవుతుంది కదా, ఇంకా అవకాశం ఈజీ కదా. ఎవరు చేసిరు, ఎక్కడ చేసిరు, ఎట్లా జరిగింది, దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీకి ఇరికింది. అఫిడవిట్ ఇస్తారా, ఇయ్యరా, వాళ్ళు ఉంటారా, ఎట్లా, ఏం సంగతి పక్కన పెడితే సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇలా జరిగింది, జరగడానికి గల కారణాలు ఇవి జరుగుతున్నది, ఇది జరుగుతుందనే అది. ఎందుకంటే భారత ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతికలిగినటువంటి సంఘం. దానికి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీలకు కూడా అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ కాదు. ప్రత్యేకంగా దానికి కంప్లీట్ గా ఒక సంస్థ ఉంది. కాబట్టి ఆ సంస్థకు పూర్తి స్థాయి వివరాలు ఆయన, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి పార్టీలో గౌరవమైనటువంటి స్థానం ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనపై పూర్తి స్థాయిలో ఉంది. ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయనకు ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అడ్జస్ట్ చేస్తుంటే మేము సిట్టింగ్ స్థానాలు కూడా కోల్పోవడం జరిగింది. యూపీ అట్లాంటి రాష్ట్రంలో సిట్టింగ్ స్థానాలు 2 సార్లు గెలిచినటువంటి ఎంపీ స్థానాలు కూడా కోల్పోయినాం. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మా స్థానాలను మేము కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటామా? అది జరగదు కదా. అలాగే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు మేము ఒకవేళ చేసి ఉంటే కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలిచింది. అది ముమ్మాటికి జరుగుతున్నది తప్పు. ఒకవేళ నిజంగా ఎన్నికల సంఘంలో జరుగుతున్నటువంటి ఆ సరళి మొత్తంలో ఎక్కడన్నా అవకతవకలు ఉంటే, జరిగినటువంటి అవకతవకల్ని సరిదిద్దాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉంది. దాంట్లో రాహుల్ గాంధీ మినహాయింపైన కాదు, ఎవరైనా కానీ, ఆ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా ఎవరైనా కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే జరుగుతున్నటువంటి తప్పు ఇది అనేక సందర్భాల్లో మనం కూడా చూసినాం. ఎలక్షన్ సిస్టమ్ లా ఏదైతే ఎలక్షన్ మొత్తం సరళిలా
జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ఒక్కటికి 2 సార్లు మనం పునరాలోచిస్తూ ఉంటే అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలన్నింటినీ కూడా నివృత్తం చేయాల్సినటువంటి అవసరం ఆ ఎన్నికల సంఘం పైన కూడా ఉంది. దాన్ని కూడా పూర్తి బాధ్యత వారు కూడా వహించారు. వారు ఒక మాట అన్నారు. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు విషయం విన్నాం. ఏంటంటే జరుగుతున్నటువంటి ఏం జరుగుతుంది అనేది అది అఫిడవిట్ ద్వారా ఇవ్వాలి. సరే, వారు అఫిడవిట్ ఇస్తారా ఇయ్యరా, కానీ జరుగుతున్నది ఏంది, ఎట్లా జరుగుతుంది, జరగడానికి గల కారణాలు ఇవి, ఈ రకంగా జరిగింది అనేది చెప్పాల్సినటువంటి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రిగ్గింగ్ అంటారా, ఆయా ప్రాంతాలు ఇప్పుడు కాదు, మనము ఎప్పుడో భారతదేశం మొదటి నుంచి కూడా ఆ రిగ్గింగ్ అనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు సొంతంగా అది ఎట్లా చేస్తారో ఏం చేస్తారో తెలియదు, భయభ్రాంతులు చేసి అధికారులందరినీ లోపరుచుకొని వచ్చినట్టు అధికారులందరినీ కూడా భయభ్రాంతులకు చేసి ఆ రిగ్గింగ్ చేసిన దాఖలాలు అనేక సందర్భాలు చూసినాం. ఒకానొక సందర్భంలో అయితే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ బాక్సులు ఎత్తుకపోయిన, ఆ రోజుల్లో బాక్సులు ఎత్తుకపోయిన సందర్భాలు చూసినాం. తర్వాత ఈవీఎంలు ఎత్తుకపోయినటువంటి సందర్భాలు, సమష్టాత్మకమైనటువంటి ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసినాం. ఆ పరిస్థితులలో అనేకమైనటువంటి జరుగుతూ ఉంటాయి. దానికి అన్నిటికీ కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సిన అవసరం ఎంత ఉందో, అట్లనే ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులే కానీ ప్రతి పౌరుడైనా కానీ జరుగుతున్న విషయం ఏంది, దానికి గల ఆధారాలు ఏంది, ఎట్లా జరుగుతున్నాయి, దాన్ని చట్టంలో ఖచ్చితంగా శిక్షార్హుల శిక్ష ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ శిక్షకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. భారతీయ జనతా పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఎక్కడ కూడా ఎన్నికల సంఘం మీద, ఎన్నికల సంస్థల మీద భారతీయ జనతా పార్టీ ప్రభావం అనేది అసాధ్యమైనటువంటి విషయం. వారికి కొంత ఫ్రీ హ్యాండ్ చేయడం జరిగి వాళ్ళు ఏదైతే పని చేయాలనుకుంటారో చేయడానికి పూర్తి స్థాయి సహకరించినటువంటి దాఖలాలే తప్ప దాంట్లో తలదూర్చి చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. రైట్, నరసయ్య గౌడ్ మీరేమంటారు? ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే ఈసీ ఆధారాలుంటే చూపించాలని ఇటు ఈసీ అంటుంది, మరోవైపు మరి బీజేపీ నాయకులు అంటున్నారు ఈసీపై బీజేపీ యొక్క ప్రభావం ఎక్కడ లేదు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ సార్, చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు వక్తలు మాట్లాడిందంతా విన్నాను. అయితే ఈసీ అనే ఒక స్వతంత్ర సంస్థ అఫిడవిట్ అడగడమే ఒక విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఒక దేశ ప్రతిపక్ష నాయకుడు ఇలా జరిగిందని కర్ణాటకలో జరిగినటువంటి వివరాలు రిలీజ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు అఫిడవిట్ మీద సంతకం పెట్టంటే, అంటే నెక్స్ట్ ఎన్నికలలో ఏదైనా అంటే వీళ్ళు తప్పులు చేసి లేవని నిరూపించి రేపు నన్ను బాధ్యం చేయడానికి ఒక కుట్ర జరుగుతుందన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. లేకపోతే ఎందుకండి, ఆధారాలు ఇచ్చిండు కదా, పేపర్లో ప్రకటించడం. ఇలా ఏ పేపర్ అయినా చూడండి, అన్ని పేపర్లలో కర్ణాటకలో జరిగినటువంటి సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినటువంటి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు లెక్క పెడితే 82,000 మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది. లాస్ట్కు మహాదేవ్పుర నియోజకవర్గంలో లెక్క పెడితే మాత్రం 1,14,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. దాంతో వాళ్ళు 32,000 తోటి గెలిచిండ్రు. ఇంత స్పష్టమైన వివరాలు ఇచ్చిన తర్వాత నువ్వు సంతకం పెట్టు చిన్నపిల్లల లెక్క ఏమడుగుతారండి? మీరు సుమోటగా తీసుకోండి, మీకు అధికారం ఉంది. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పిన విషయాలు, ఆ వివరాలు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు దాని మీద పని చేయట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదు? స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇంత స్పష్టమైన వివరాలు ఇచ్చినాక సంతకం పెట్టిందని అంటే, సంతకం పెడితే మీరు అన్ని తప్పులు చేసి ఏం వివరాలు లేవు, రాహుల్ గాంధీ చేసిన తప్పని ఆయనని బహిష్కరిస్తామనా? అంటే మీరు ఒక కుట్ర చేస్తూ ఉన్నారా? మరి ప్రధానమంత్రి గారు ఎన్నో ఆరోపణలు చేసిండు, ఎన్ని అఫిడవిట్లు ఇచ్చారు? ఏమన్నా ఇచ్చిండేమో, ఒక దగ్గర ఉండే ఏటీఎం చేసుకున్నాడు, ఇది కాళేశ్వరం ఏటీఎం చేసుకున్నాడు 100 సార్లు అన్నాడు. మరి ఇచ్చిండా? ఏమైనా అఫిడవిట్ ఉన్నదేమో అడగండి ఇక్కడ. నేను ఏమంటున్నా, ఇవన్నీ అబద్ధాలు. నెంబర్ 2 ఏంటంటే, కీలకమైన విషయం ఏంటంటే, కావాలనే ఎలక్షన్ కమిషన్ తప్పుదారి పట్టిస్తుంది. ఎలక్షన్ కమిషన్ను ప్రతిపక్ష నాయకుడు 2 విషయాలు అడిగిండు. మరి మహాదేవ్పురలో అంటే 1 సైడెడ్గా 1,14,000 ఓట్లు బీజేపీకి ఎట్లు వస్తాయి? అంతకుముందు 82,000 ఓట్లు మెజారిటీ మేముంటే ఒకదాంటేనే 1,14,000 వాళ్ళకి ఎట్లు వచ్చినాయి అని అడిగి, వాళ్ళు ఏమడిగిందంటే, అయ్యా మీరు డిజిటల్ ఓటర్ లిస్టు మాకు ఇవ్వండి. నెంబర్ 2, ఎవరైతే ఓటు వేసినప్పుడు క్యామ్లో ఫోటోలు ఇట్లా పడతాయి కదా, అవి వివరాలు ఇవ్వండి. మేము అన్ని వివరాలు అవన్నీ సరి చేసిన తర్వాత మీకు ఏం కావాలంటే అది ఇస్తామంటే, లేదు మేము అట్లా ఇవ్వం. ఎందుకంటే అది ఇస్తే కంప్యూటర్ మీద ఇమ్మీడియట్లీ అన్ని తీసుకోవచ్చు కదా. కావాలంటే మీకు బుక్కులు ఇస్తామని పెద్ద బస్తా నిండా ఇచ్చారు. 6 నెలలు అవన్నీ చెక్ చేస్తే కూడా అటు మాన్యువల్ ఎట్లుంటే తెలుసు కదా మీకు. నేను అంటున్నా, మీకు భయం లేకపోతే, తప్పు జరగకపోతే ఎన్నికల కమిషన్ అఫిడవిటే కావాలంటే మీరు ఇవ్వండి. అది 2 విషయాలు అడిగిండు ప్రతిపక్ష నాయకుడు.
డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమని అడిగిండు. మీకేం నొప్పి, మీకేం కష్టము, మీరు ఏం చేయదలుచుకున్నారు? ప్రతిపక్ష నాయకుడిని అంటే కాంగ్రెస్ పార్టీని గెలవకుండా చేయాలని చూస్తున్నారా? బీజేపీ పార్టీని అన్నింటిలో గెలవాలని చూస్తున్నారా? మీరు ఎందుకు ఇయ్యరంటున్నా? ప్రజాస్వామ్య దేశములో ప్రతిపక్ష నాయకుడు ఓటర్ లిస్ట్ అడిగితే, డిజిటల్ ఓటర్ లిస్ట్ అడిగితే ఇయ్యరా మీరు? అంటే మీ దగ్గర తప్పు లేదా? అన్ని రాహుల్ గాంధీ గారి మీదకి వదిలిపెట్టి ఆయన సంతకం పెడతలేడు, ఆయన కాగితం ఇస్తలేడు, కాగితం ఇస్తేనే ముందడికి పోతాం. బీహార్లో మీరు చేసింది ఏందండి? బీహార్లో ఎందుకు పోయి సుప్రీంకోర్టు దాకా పోయారు? కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, తప్పు అంతా ఉన్నది ఎలక్షన్ కమిషన్ దగ్గరే. మీరు ఓటర్ లిస్ట్ ఎలాగైతే బుక్కులు ప్రింట్ చేసిన బుక్కులు ఎట్లా ఇస్తా ఉన్నారో, డిజిటల్ ఓటర్ లిస్టు రాహుల్ గాంధీ గారికి ఇవ్వండి. అలాగే ఆ క్యాములు అది ఫోటో తీసిన అది వీడియో అవి తీసింది కూడా ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెట్టి ఆధారాలు ఇస్తాడు, అన్ని సంతకాలు పెడతాడు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాడు. లేకపోతే రేపు తప్పు మీరు కరెక్ట్ చేస్తారని ఎవరు నమ్మాలి? మీ మీద నమ్మకం లేకనే కదా, మీ హయాంలో జరిగిందే కదా. మీ హయాంలో జరిగిన తప్పులకు మళ్ళీ అఫిడవిట్ కావాలా మీకు? నేను ఒక్కటే కోరుతా ఉన్నా, మీకు నిబద్ధత ఉంటే, మీకు సచ్చీలత ఉంటే, మీరు నిజంగా తప్పు చేయకపోతే, మోడీ గారి హయాంలో తప్పు జరగలేదని నిరూపించదలుచుకుంటే, మీరు ఇమీడియట్గా సుమోటగా తీసుకొని ఓటర్ లిస్టు, డిజిటల్ ఓటర్ లిస్టు ప్రతిపక్ష నాయకుని పంపించండి. ఆ కెమెరాలో రికార్డ్ అయిన మొత్తం రీల్ మొత్తం పంపించండి. అప్పుడు కానీ వాస్తవాలు బయటకు వస్తాయి. మీకు ఏది ఇవ్వకుండా మీకు అఫిడవిట్ ఇచ్చి మళ్ళొక్కసారి లోపలికి చేసి రాహుల్ గాంధీ తప్పు చేసిన నిరూపించుకోవడానికి కొరకు మీరు ఎదురు చూస్తురా, కుట్ర పన్నుతురా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది ఒకప్పుడు టీఎన్ సెషన్ ఉన్నప్పుడు జరిగినటువంటి స్ట్రిక్ట్గా అంటే కొంతలో కొంత మంచి జరిగింది. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంకొకటి, మేము గెలుస్తున్నాం, కాంగ్రెస్ గెలిచిన కాడ ఏం సపోర్ట్ చేస్తలేదంటే బీజేపీ లేనే లేదు మీ దగ్గర. మీ బీజేపీ ఇప్పుడు తెలంగాణ ఉంది, బీజేపీ లేదు, మేము ఉన్నాం, మేము గెలిచినాం. ఇక్కడ మేము ఆరోపణలు చేయాలా మీకు మీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద? కాబట్టి నేను ఒకటే అంటున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజాలు ఒప్పుకోదలుచుకుంటే, నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ప్రతిపక్ష నాయకుడు అడిగిన ఆ 2 విషయాలు ఇమ్మీడియట్లీ ఇవ్వండి. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, మీ సచ్చీలత ఏందో ఇమ్మీడియట్లీ తెలుస్తుంది. అది పక్కకు పెట్టి రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ మీద సంతకం పెడతలేదు. ఏం సంతకమా? ఇలా కొత్తగా వింటున్నాం మేము. సంతకం ఆరోపణ చేసిన ప్రతిసారి సంతకం పెట్టించుకున్నారా మీరు? ఎంతమంది ఎన్ని అఫిడవిట్లు ఉన్నాయి? గాలి వినోద్ కుమార్ గారు అడిగారు, మరి ఇవ్వండి, ఆయన కన్నా ఇవ్వండి. ఆయన ప్రొఫెసర్, లా ప్రొఫెసర్, ఆయన తప్పుల తేలుస్తాడు కదా. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మోడీ హయాంలో జరిగేదంతా రాజరికమే. అది ఏ వ్యవస్థ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇంకోటి అయినా, ఏదైనా తప్పులు చేస్తారు, మీదికి కవరింగ్ ఇచ్చుకుంటారు, ఏమన్నంటే ఇరికిద్దామని చూస్తారు. అంతే తప్ప వాస్తవాలు ఒప్పుకునే ధైర్యం మోడీకి లేదు, మోడీ హయాంలో పనిచేస్తున్నటువంటి ఈసీకి లేదు. కాబట్టి నేను ఒక్కటే కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఓటర్ లిస్టు రాహుల్ గాంధీకి ఇవ్వండి. అది పేపర్లో ప్రకటించండి. మేము రాహుల్ గాంధీ గారికి డిజిటల్ ఓటర్ లిస్ట్ అడిగింది, ఇచ్చినామని చెప్పండి. ఆ క్యాబ్ ఇవ్వండి, ఆ రికార్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడతారో చూద్దాం. కోర్టుకు కూడా పోదాం. ఏదైనా తప్పుంటే కోర్టు అడుగుతుంది కదా. ఇవన్నీ పక్కకు పెట్టి రాహుల్ గాంధీ గారితో సంతకం పెట్టించుకొని ఇక్కడ అన్ని వీళ్ళ చేతుల పని కాబట్టి మ్యానిపులేట్ చేసి ఆయన తప్పు చేసిండు, తప్పుడు ఆరోపణ చేసిండని వీళ్ళు నిరూపించి ఆయనను బహిష్కరించడానికి కొరకు ఒక పెద్ద కుట్ర చేస్తా ఉండే. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నారు అనేది వాస్తవం. ఈసారే గుడ్డిలో 240 తోటి వచ్చింది కానీ ఈసారి ఆయనను రాకుండా ఎలక్షన్ లో పోటీ చేయకుండా చేయాలన్న ఒక దురుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకున్నట్టుగా భావించవలసి వస్తా ఉంది. రైట్, గాంధీ గారు చెప్పండి. నరసన్న మాట్లాడుతుండే సరే, ఆయన పార్టీ ఆయన సందర్భం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయమని తప్పలేదు. కానీ ఒక మాట ఆయన నాకైతే తెలిసి చెప్తున్నా, నేను వినోద్ గారు కూడా నిలబడ్డారు ప్రత్యక్షంగా, నేను కూడా ఎన్నికల్లో నిలబడ్డా. కాబట్టి మనకి ఎన్నికల అధికారి, స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారిని అడిగితే ఆ సంబంధించిన ఓటర్ లిస్ట్ మొత్తం డిజిటల్ రూపంలో ఇస్తారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఏం అడిగారో నాకైతే తెలియదు. అది వారు ఏం అడిగారు అంటే ఎన్నికల సరళి జరిగినటువంటి విధానం పూర్తిగా సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కావాలా, లేకుంటే డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని అడిగారా? డిజిటల్ ఓటర్ లిస్టు అడిగిన ఈ 2 అంశాలు, డిజిటల్ ఓటర్ లిస్టు, ఆ వీడియో, ఈ 2 అడిగిండు. ఆ 2 ఇస్తలేరు. ఆ బుక్లు బస్తాలు పెట్టి ఆ బుక్లన్నీ ప్రింటెడ్ బుక్లన్నీ ఇస్తే ఒక 6 నెలలు అవన్నీ పక్కన పెట్టినా కూడా మాన్యువల్ గా చేస్తే కొన్ని తప్పులు జరుగుతాయి కదా. ఓటర్ లిస్ట్, డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇస్తే కంప్యూటర్లో ఎన్ని రకాలుగానైనా దాన్ని చూపించి ఎన్ని తప్పులు ఉన్నాయో చూపించడానికి వీలవుతుంది. దాన్ని తొక్కి పట్టేసి రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టాలి,
రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టాలంటే చిన్న పిల్లలు అడిగినట్టే ఉంది కదండి. అన్న, మీరు ఇప్పుడు అంటే తప్పైతే ఇచ్చింది మాన్యువల్ గా ఇచ్చారు. మీరు అనేది ఏంటంటే మాన్యువల్ గా ఇచ్చారు, డిజిటల్ గీయలేదు. ఇచ్చింది Digital మాన్యువల్ గీయలేదు. ఇచ్చారు, డిజిటల్ గీయలేదు అంటున్నారు కదా. సరే, అది ఎట్లా జరిగింది ఆ ప్రాంతానికి సంబంధించిన అంశం మీద వారు కావాలనుకుంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎన్నికల సంస్థను అడగొచ్చు. ఇక్కడైతే ఆర్టిస్ట్కే ఇస్తున్నారు. మన దగ్గర అయితే ఆ ప్రింటెడ్ కూడా ఏం లేదు. ఇక్కడ మనం పోటీ చేస్తే మన లోకల్ గా మనం ఎక్కడైతే ఏ కాన్స్టిట్యూన్సీలో అయితే పోటీ చేస్తున్నాం ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఎన్నికల అధికారి డైరెక్ట్ ఆర్టిస్ట్ కి ఇస్తున్నాడు. మళ్ళీ అక్కడ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఆయన ఏం అడుగుతున్నాడు అనేది నాకైతే పూర్తి స్థాయి వివరాలు లేవు. కానీ ఎన్నికల సంఘం మాత్రం కంపల్సరీ ఎన్నికల కమిషన్ ఎవరైతే పోటీ చేస్తా ఉన్నటువంటి అభ్యర్థికి వాటికి సంబంధించినటువంటి వివరాలు, ఎన్నికల వివరాలు పూర్తిగా ఓటర్ లిస్ట్ వివరాలు అన్ని కూడా కావాలంటే ఆర్టిస్ట్ కి ఇస్తా ఉన్నారు. దానికి సంబంధించిన రుసుము కట్టడము లేదా దానికి సంబంధించిన వివరాలు ఇవ్వగానే ఆర్టిస్ట్ మొత్తం ఇస్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళేం అడిగారు వాళ్ళేం అడిగారు తెలియదు. ఒకటి మాత్రం నిజం, ఒకవేళ నిజంగా కూడా జరిగినే ఉంటే ఈయన ఖచ్చితంగా రాహుల్ గాంధీ నిలబడమండి. అఫిడవిట్ ఇస్తే తప్పేముందన్నా? జరిగిన తప్పు దాని మీద మీరు ఓటర్ లిస్ట్ ఇవ్వండి, డిజిటల్ ఓటర్ లిస్ట్ ఆ వీడియో ఇచ్చేస్తే మీకు అన్ని అఫిడవిట్ కాదు, మీరు ఎందుకు ఇస్తలేరు? డిజిటల్ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తలేరు? డిజిటల్ ఓటర్ లిస్ట్ మీరు ఎందుకు తొక్కి పడతా ఉన్నారు? వీడియో ఫుటేజ్ ఎందుకు తొక్కి పడతా ఉన్నారు? మీరు ఆ రెండు ఇచ్చిన తర్వాత మీరు అఫిడవిట్ అడుగుతారా, ఇంకోటి అడుగుతారా, లేకపోతే ఆయన ఆస్తి రాసేయమంటారా? అన్ని ఇస్తాడు. మీరు ఓటర్ లిస్ట్ చేయండి. ఓటర్ లిస్ట్ చేయడానికి మీరు శశపిచ్చలు ఎందుకు? కాబట్టి వీళ్ళ దగ్గర తప్పు ఉందని అర్థమవుతుంది కదా. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో క్యాండిడేట్ ఉంటాడో క్యాండిడేట్ కి 101% ఇస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిపక్ష నాయకుడు అడిగితే ఇమ్మీడియట్లీ స్పందించి ఇచ్చేది పోయి ఇన్ని విషయాలు చెప్తారా? అంటే తొక్కి పట్టడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈజీ అవసరమే లేదన్నా. బహిరంగంగా ఏ విషయానైనా బల్లగుద్ది చెప్పేటువంటి తత్వమే తప్ప దాచిపెట్టేటువంటి అవసరం లేదు. అరే, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థికే ఇచ్చినప్పుడు ఈయనకియమా, కానీ ఈయన ఏం అడిగిండు, అది పాజిబుల్ ఉందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ఎన్నికల సంఘం. మీరు మీడియాలో చూసినా పేపర్లో చూసినా ఈ రెండే అంశాలు అడిగినవి రెండే. మీరు ఏ పేపర్లో చూసినా మీకు మొత్తం వివరాలన్నీ ఇచ్చిండు, అన్ని చెప్పిండు. ఈ రెండు ఇస్తలేరని చెప్తున్నారు. ఆ రెండింటిని ఇచ్చి ఆ తర్వాత అఫిడవిట్ అడుగుతావా, ఇంకేం అడుగుతావా అడిగితే బాగుంటది. నువ్వు ఇచ్చేదే ఇవ్వకుండా బస్తాలు అవన్నీ ఇస్తే 6 నెలలు అయినా తేలకపాయ. కొన్ని వివరాలు తేలినాయి, మొత్తం వివరాలు తేలాలంటే నువ్వు ఇవ్వాలి కదా. ఇస్తే నీకు ఆస్తేం పోదు కదా. ఎలక్షన్ కమిషన్ ఉన్నదే అందుకు కదా. ఒక ప్రతిపక్ష నాయకునికే ఇంత ఇది లేకపోతే ఇంకా ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? అంటే ఇంత విలువ లేకుండా చేస్తారు ఒక ఖాళీ డిజిటల్ లిస్ట్ అడిగితే. కాబట్టి ఒకటే సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు అఫిడవిట్ ఇస్తే తప్పేముంది? నువ్వు ఫస్ట్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలి కదా. ఓటర్ లిస్ట్ ఇవ్వడం అనేది ప్రాథమిక విధి. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడం అనేది ప్రాథమిక. నీ విధి నిర్వహించకుండా నువ్వు రాసిస్తాడు. ఫస్ట్ నువ్వు రెండు ఇచ్చిన తర్వాత నువ్వు ఏం రాపించుకుంటావు రాసుకో, ఎన్ని సంతకాలు తీసుకుంటావు తీసుకో. నువ్వు అసలు ప్రాథమికంగా డిజిటల్ ఓటర్ లిస్ట్ చేయడానికి వెనుకపోతున్నావు. నువ్వు అఫిడవిట్ మీద సంతకం ఏమై పెడతారు? కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పటికైనా ఈసీ స్పందించి తన సచ్చీలతను నిరూపించుకోవాలి. మినిమం ఓటర్ లిస్టు వీడియో ఫుటేజ్ ఇస్తే మీకు కావాల్సిన డాక్యుమెంట్ల మీద 100,000 సంతకాలు తీసుకుంటారు. ఏమేమి చేసుకుంటారో చేసుకోమని అడుగుతున్నాం. రైట్. కోటేశ్వర గారు మీరు చెప్పండి. వారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. ఇటు కాంగ్రెస్ నుంచి మరి వారు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవేమి ఇవ్వలేదు అని వారు అంటున్నారు. మరి బీజేపీ సైడ్ నుంచి ఖచ్చితంగా ఇస్తారని వారు అంటున్నారు. మరి ఈసీ ఎలాంటి బాధ్యత వహించాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు కావచ్చు లేదా ఆరోపణలు కావచ్చు, దానికి సంబంధించి అఫిడవిట్ ఇవ్వమని ఈసీ అడిగింది. అడగటంలో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు, ఇవ్వచ్చు. కానీ అదే ఎన్నికల కమిషను బీహార్లో ఓటర్ల జాబితాలో మమ్మల్ని చేర్చండి అంటూ ఓటర్లు సంతకం చేసి ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి రుజువు ఆధార్ కార్డు లేకపోతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కార్డు అంటే దాన్ని మేము తీసుకోమని చెప్తున్నారు. ఎందుకు తీసుకోరు? వాళ్ళు అఫిడవిట్ ఇస్తున్నారు కదా. ప్రతి ఓటరు లేదా ప్రతి కుటుంబం అఫిడవిట్ ఇచ్చి ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఆధారం ఇది అని చెప్తే ఆ ఆధార్ కార్డు లేకపోతే ఆ ఓటర్ ఐడి గుర్తింపు కార్డు ఫ్రాడా కాదా అని తేల్చాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్ తేల్చాలి. కానీ మేము తీసుకోము, అప్లికేషన్లో తీసుకోము.
వాటిని ఇచ్చేటువంటి దాంతో మేము తీసుకోమని చెప్పేసి అడ్డం తిరుగుతూ ఉంది. మరి దానికేం రైట్ ఉంది ఆ విధంగా చూసుకున్నప్పుడు? ఓటర్ల లిస్టు ఓటర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాంకులకు ఇచ్చారు, లేకపోతే రేషన్ కార్డులకు ఇచ్చారు, అదే ఆధార్ కార్డు, అదే గుర్తింపు కార్డు, ఇతర అనేక మందికి ఇచ్చినప్పుడు వాటన్నిటికీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది డూప్లికేట్ కార్డు అని చెప్పేసి తేల్చాల్సిన ఎన్నికల కమిషన్ తేల్చమనండి. ఆ బాధ్యత తీసుకోకుండా అసలు మేము అది ఇస్తే మేము అసలు తీసుకోము, అప్లికేషన్ తీసుకోము, అఫిడవిట్ని అంగీకరించం అని చెప్పేసి అంటున్నది ఇది కదా. మరి దానికి అక్కడేమో దాని రూల్స్ దానికి, ఇక్కడికి వచ్చేసరికేమో ఆ ఆరోపణలు కాదు అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. అడగటం తప్పని కాదు, కానీ నీకు ఇచ్చినటువంటి అఫిడవిట్ మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత ఇదే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇస్తారు, విచారణ జరిపించి ఫ్రాడ్డా లేదో తేలుస్తారు. అదేవిధంగా బీహార్లో ఓటర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చి మేము జెన్యున్ ఓటర్స్ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తే అఫిడవిట్ ఇస్తే కాదా లేదా తేల్చాల్సింది వాళ్ళు. కానీ దాన్ని మేము అంగీకరించాం, ఆధార్ కార్డును అంగీకరించాం, ఓటర్ ఐడి కార్డును అంగీకరించాం అని చెప్పడానికి ఎన్నికల కమిషను మరి అదేం వాదన అది, అదేం తర్కం అది? అందుకని రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక తీవ్రమైనటువంటి ఒక అంశాన్ని చెప్పారు. సుమోటగా తీసుకోండి, మీ సొమ్మేం పోయింది? దాని ఏమన్నా ఇప్పుడు ఏమన్నా రాహుల్ గాంధీ ఆ విధంగా చెప్పినంత మాత్రాన్ని ఎన్నికల కమిషన్ ఏమన్నా సుప్రీంకోర్టులోనో లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఏమన్నా బోనెక్కించిపోతున్నారా? కాదు కదా, అటువంటిది ఏమి లేదు కదా, ఆ విధమైనటువంటి ప్రక్రియ ఏమి లేదు కదా. మీరు మీ సత్యలతను నిరూపించుకోవడానికి మేము ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాం దీన్ని, రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాన్ని, ఫలానా చోట్ల ఫలానా విధంగా జరిగిందని చెప్పారు, అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి నిరూపించుకోండి. ఏమవుతుంది? అనవసరమైనటువంటి వివాదాన్ని తర్కాన్ని పొడిగించడం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రైట్, వినోద్ గారు చెప్పండి సార్, చెప్పండి. వినోద్ గారు మీరు చెప్పండి, మరి ఇంతకీ ఇప్పుడు ఈసీ ఏం చేయాలి? సుమోటోగా తీసుకోవాలంటారా లేదంటే అఫిడవిట్ ఇవ్వాలంటారా? ఏమంటారు? సుమోటోగా తీసుకోవాలమ్మా అఫిడవిట్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగినవి ఇవ్వకుండా నీకు అఫిడవిట్ అడిగే అధికారం ఎక్కడిది? రాహుల్ గాంధీ గారు గత 6 నెలలుగా నాకు డిజిటల్ లిస్ట్ ఇవ్వండి, నాకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇవ్వండి, ఎక్కడైతే ఓటు వేసేటప్పుడు వాళ్ళ ఫేస్లు వేసిన ఫేస్లు ఎవరి ఏంటిది అని నేను ఐడెంటిఫై చేయాలి, ఇది ఓట్ల లెక్క కరెక్టా కాదా అనేది తేలాలి, ఆయనే కాదా అనే విషయం తేలాలంటే వాళ్ళ యొక్క ఫోటో కూడా ఇవ్వాలని చెప్పేసి అడిగాడు. మరి డిజిటల్ లిస్ట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు డిజిటల్ లిస్ట్ ఇవ్వని మేము అఫిడవిట్ అడిగే హక్కు మీకు ఎక్కడిది? ఇప్పుడు మీ మీద ఆయన ఆరోపణలు చేసిండు, అవి వాస్తవమా కాదా అనేది మీరే సుమోటోగా ఆ కేసు డీల్ చేసి ఎంక్వైరీ చేపియండి. మీకు ఇవ్వడం చేత కాదు, అక్కడనోమో బీహార్లోనోమో మీరు ఆధార్ కార్డు ఎట్లా గుర్తింపు కార్డు అయితే అంటారు, ఆధార్ కార్డు గుర్తింపు కాకపోతే ఏది గుర్తింపు కార్డు అసలు ఎన్నికల్లో? ఇప్పుడు ఆధార్ అనేది ఇలా వ్యక్తిగత గోప్యానికి సంబంధించిన అంశం అని చెప్పినప్పుడు వారు పుట్టుస్వామి కేసు ఆధార్లో ఆ పూర్తి వివరాలు అడగద్దన్నప్పుడేమో మీరు ఆధారము ఎన్నికలకని మీరు అన్నారు. మరి అటువంటిప్పుడు ఇప్పుడు బీహార్ ఎన్నికలప్పుడు మరి ఆధారం ఎట్లయితే లేదు మీకు? మీరు వాళ్ళు వచ్చి ఇది మా ఆధార్ కార్డులు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు గుర్తిస్తలేరు వాళ్ళకి ఎందుకు ఓటిస్తలేరు? అక్కడ మీరు ఎందుకు ఇష్టం ఉన్నట్టుగా తీసేసిన వాళ్ళను? మరి ఇప్పుడు ఈయన ఇక్కడ ఒక్కొక్కరు 45 ఓట్లు ఒక వ్యక్తి వేసింది అనే విషయాన్ని మీరే ఎందుకు సుమోటోగా దాన్ని స్వీకరించట్లేదు? అంటే మీరు అడిగిన అంటే ప్రజలు మాకు ఓటు కావాలని అన్నప్పుడు ఇయ్యరు, వాళ్ళ ఆధారం ప్రకారంగా మాకు ఓటు ఇవ్వండి, మా ఓటు హక్కు ఇవ్వమంటే ఇయ్యరు, ఆడ ఇష్టం ఉన్నట్టుగా తీసేస్తారు లక్షలాది ఓట్లు. ఇక్కడ మాత్రం ఫేక్ ఓట్లు ఉన్నాయి, చోరీ జరిగిందనే విషయాలు మాత్రం నువ్వు అఫిడవిట్ అడుగుతావా? నీకు అడిగే అధికారం ఉంటుందా? ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ఆరోపణ చేసిండు, ఈ దేశంలో అత్యున్నతమైన ఇవాళ ఎలక్షన్ వ్యవస్థ వల్ల నీ స్వతంత్ర ప్రతిపత్తి నీకు ఉన్నప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఇప్పుడు చేసుకునే అధికారం నీకు ఉంటుంది. నువ్వు ఎందుకు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చేసింది తప్ప రైటా, ఆయన మాట్లాడింది రైటా తప్ప అనే అంశాలను ఒక స్వతంత్ర కమిటీ వేయి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి దాని ద్వారా నిరూపించు. నువ్వు ఆయన చేసింది తప్పని నిరూపించు చేతనైతే. ఇప్పటిదాకా సుప్రీంకోర్టుకి నువ్వు ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో నువ్వు ఇంతవరకు కరెక్ట్గా ప్రూఫే అందించలేకపోయినావు.
అనేక మంది కేసులు వేశారు, అనేక మంది ఇవాళ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు. అట్లే అంతేకాకుండా పార్లమెంట్ మెంబర్లు స్వయంగా పార్లమెంట్లోనే చెప్పారు ఇవాళ ఇన్ని లక్షల ఓట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దొంగ ఓట్లతో వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి మమతా బెంగాల్లో ఎంపీ స్వయంగా అక్కడ ఆరోపణ చేసింది. అంతకంటే ముందే రాహుల్ గాంధీ గారి కంటే ముందే ఇది జరిగింది. రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న చెప్పారు, కానీ ఆ గత పార్లమెంట్ ఎన్నికలప్పుడే ఆమె ఆరోపణ చేసింది. మరి దాని మీద ఎందుకు విచారణ చెప్పట్లేదు మీరు? 26 లక్షల ఓట్లు అధికంగా వచ్చినాయి పోలైన ఓట్ల కంటే ఆంధ్రప్రదేశ్లో. మరి అవి ఎవరు వేశారు, ఎట్లా వచ్చినాయి? కౌంటింగ్లో అంటే ఓటేసిన దానికంటే కౌంటింగ్లో అంత ఎట్లా జరుగుతాయి? మరి దానికి సంబంధించిన అంశాలు ఎవరు బాధ్యత వహించాలి? ఓటర్లు బాధ్యత వహించాలా, లేకపోతే ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలా? రిజల్ట్ ఇచ్చేది ఎవరు ఇచ్చారు రిజల్ట్? మరి 26 లక్షల ఓట్లు అత్యధికంగా వచ్చినాయి, అక్రమంగా వచ్చినాయి అనే అంశాన్ని తేల్చకుండా నువ్వు రిజల్ట్ ఎట్లా ఇచ్చినావు? మరి రిజల్ట్ ఇవ్వడానికి బాధ్యత నీదే కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో రిగ్గింగ్ను ప్రోత్సహించినట్టే కదా నువ్వు, ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా అధికారం వచ్చినట్టే కదా అక్కడ. మరి రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నట్టు కదా. సో మరి ఇవన్నీ కూడా వాస్తవాల మీద ఎంక్వైరీ చేయకుండా నీ బాధ్యతలను తప్పుకొని ఆయనను మాత్రం నువ్వు అఫిడవిట్ నువ్వు ఫస్ట్ ఆయన అడిగిన సమాచారం ఇయ్యి. ఈ దేశ పౌరునిగా, ఈ దేశ ప్రతిపక్ష నాయకునిగా ఆయన అడిగిన సమాచారం ముందు నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు అఫిడవిట్ అడిగే అధికారం నీకు ఉంటుంది. అవి ఇవ్వకుండా నువ్వు అఫిడవిట్ అధికారం ఎక్కడ నీకెందుకు ఉంటుంది? తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకొని ఇన్ని అవకతవకలు జరుగుతుంటే డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా ఒక్కొక్కరు గెలుస్తారనే విషయం ఉంది తెలియదా? ఇలా ఎన్నికలు ట్రాన్స్పరెన్స్గా ఉంటే నిజాయితీ పరులు ఎవరైనా గెలిచే పరిస్థితి ఈ దేశంలో ఉందా? మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఎన్నికల కమిషన్ కాదా? రాజకీయ పార్టీలు విస్తృతంగా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నప్పుడు వాళ్ళని కట్టడి చేయాల్సింది ఎవరు? టిఎన్ శేషన్ లాంటి వాడు ఇవాళ ప్రజల లోపల ఎన్నికల కమిషన్లో దేశంలో చర్చ జరుగుతున్నప్పుడల్లా టిఎన్ శేషన్ పేరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఎందుకు ఎత్తుతున్నారు? టిఎన్ శేషను ఇవాళ ఎన్నికల వ్యవస్థలో ఒక అకౌంటబిలిటీ, ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. ఆయనను ఇవాళ మీరు దుర్మార్గంగా ఆ టిఎన్ శేషన్ లాంటి వాళ్ళని ఇవాళ బోర్లో నిలబెట్టే పని చేశారు. అంటే అట్లాంటి ఉత్తమమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే తీసిపడేశారు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు ఎన్నికల కమిషన్లో సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు తీసేశారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్లో ఏం అవసరం మీకంటే? మీ అవకతవకలు మీ అన్నిటిని సమర్థించే వాడినే పెట్టుకున్నారు ఎందుకు మీరు? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల వ్యవస్థ మీద వస్తున్న ఆరోపణల దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. దాని మీద ఈవెన్ సుప్రీంకోర్టు కూడా సుమోటో కూడా స్వీకరించవచ్చు. సుప్రీంకోర్టు కూడా ఇవాళ దాన్ని సుమోటో కేసు కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నప్పుడు, ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ కరెక్ట్గా లేకుండా ప్రజాస్వామ్యమే లేనట్టు లెక్క, ప్రజాస్వామ్యమే అమ్ముడుపోతున్నట్టు లెక్క. సో రాజ్యాంగం విలువ లేనట్టు లెక్క. ఈ రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థ మనం ఏ పారదర్శకత ఎన్నికలు నిర్వహించాలి, ప్రజలకు జవాబుదారితనంగా ఎన్నికల విధానం ఉండాలనే అంశానికి విరుద్ధంగా ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా ఎన్నికల వ్యవస్థ ఎందుకు పెట్టుకోవాలి మనం? సో వీటన్నిటి మీద రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలు ఏవైతే ఒక మనిషికి ఒక ఓటుకు ఒకే విలువ, ఆ విలువను ఇవాళ మీరు పతనం చేస్తున్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని పతనం చేస్తున్నప్పుడు, ఒక ఓటును అమ్ముకున్నప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? లక్షల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చులు అయితే ఎక్కడికి వెళ్ళి వస్తారు ఈ పైసలన్నీ? మీరు పాన్ కార్డు, మీరు ఎలక్షన్ కార్డుకు పాన్ కార్డు ఎందుకు లింక్ చేయట్లేదు మీరు? ఇవాళ ఎన్నికల కార్డుకు పాన్ కార్డు లింక్ చేస్తే పోయి అక్రమాలు బయటపడతాయి కదా. దానికి రైట్ టు ప్రైవసీకి ఏం సంబంధము? రైట్ టు ప్రైవసీ అంటే అక్రమాలు సంపాదించడంలో ప్రొటెక్ట్ చేయడమా? రైట్ టు ప్రైవసీ అంటే వ్యక్తిగత జీవితాలకు ఎంటర్ కాకపోవడం, అంతేగాని అక్రమ సంపాదనలను కాపాడడం కాదు. మరి వీటన్నిటి మీద ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ఎన్నికల కమిషన్ కాకపోతే మరి వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా దీని విషయంలో సుమోటోగా కేసు తీసుకొని దీని మీద విచారణ చేపట్టాలి. ఆ బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు పేపర్లలో వచ్చినప్పుడు, ఇలా వచ్చిన పేపర్లలో వచ్చిన సంఘటనల విషయంలో కూడా న్యాయ వ్యవస్థ స్పందించవచ్చు. సుప్రీంకోర్టు స్వయంగా తీసుకోవచ్చు ఆ కేసును, తీసుకుని తెలుసుమనండి. అప్పుడు పిలవమనండి రాహుల్ గాంధీని సుప్రీంకోర్టుకు, నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని నిరూపించమనండి కోర్టులో. ఆయన అప్పుడు నిరూపించగలుగుతాడు. రైట్ సార్, మనం ఇక కన్క్లూజన్కి వచ్చేద్దాం. గాంధీ గారు మీరేమంటారు? బీజేపీ ఈసీ కలిసి ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసింది అంటున్నారు, మీరేమంటారు? ఒక్క మాటలో చెప్పండి సార్. అది అవాస్తవం అండి, కావాలని చెప్పేటువంటి అంశం తప్ప భారతీయ జనతా పార్టీకి ఎన్నికల కమిషన్కి ఏమాత్రం సంబంధం లేదు. ఎన్నికల
కమిషన్ ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ వీళ్ళు Right. ఆరోపణలు చేసినంత మాత్రం ఏది కూడా సాధ్యం కాదు. రైట్, నర్సాయి గౌడ్ గారు మీరేమంటారు? ఒక్క మాటలో చెప్పండి సార్. ఎలక్షన్ కమిషను రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి డిజిటల్ ఓటర్ లిస్టు ఆ వీడియో ఫుటేజ్ ఇచ్చిన తర్వాత మీరు ఏమడుగుతారో అడగండి, ఎన్ని సంతకాలు తీసుకుంటారో తీసుకోండి, కానీ అనవసరంగా ఏమి ఇవ్వకుండా ఆయనతోటి సంతకం పెట్టించి ఆయన నెక్స్ట్ ప్రధానమంత్రి కాకుండా ఎన్నో ఇరికిచ్చేద్దామని ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా నేను భావిస్తున్నా. ఈ కుట్రను మేము ఖచ్చితంగా ఛేదిస్తాం. వీళ్ళు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు నిజాయితీ ఉంటే, సచ్చీలత ఉంటే ఈ కమిషన్ ఈసీ ఖచ్చితంగా ఈ అడిగినటువంటి ఈ 2 అంశాలు రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్, కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మజ్లిస్ పార్టీ లేదా మా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓటర్ లిస్ట్ ని డబుల్ ఎంట్రీ డమ్మీ ఓటర్లు చేర్చారని ఇదే బీజేపీ ఇక్కడ ఆరోపించింది ఎన్నికల కమిషన్ మీద. ఇప్పుడు అదే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి చోట్ల అటువంటి ఆరోపణలనే ఎదుర్కొంటా ఉంది. అందువలన ఎన్నికల కమిషన్ను అధికారంలో ఉన్నటువంటి పార్టీలు లేదా అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి పార్టీలు దుర్వినియోగం చేయటం అనేటువంటిది ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి. అందుకనే సుమోటోగా తీసుకొని రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాల మీద ఒక స్పోర్టివ్గా తీసుకొని దాన్ని అవును కాదు అని తేల్చాల్సినటువంటి బాధ్యత ఈసీ మీదే ఉందనేది నేను చివరిగా చెప్పగలను. రైట్, వినోద్ కుమార్ గారు బీజేపీ ఈసీ కలిసి ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసిందా లేదా? చేసిందా లేదా అనేది మనం చెప్పడం కుదరదమ్మా. ఇది అది విచారణ తర్వాత బయటపడుతుంది. వారు ఆరోపించిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది ఒకటి న్యాయ వ్యవస్థ విచారణ చేపట్టాలి. లేదంటే తమ మీద ఆరోపణలు వచ్చిన ఈ ఎన్నికల కమిషన్ అన్న కొంతమంది ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిరూపించగలగాలి. ఈ 2 జరగకుండా మాలాంటి వాళ్ళం అభిప్రాయాలు మాత్రమే చెప్తాం. వాటి వాస్తవాలు బయటపడాల్సింది ఎప్పుడు సరి అయిన సమగ్రమైన విచారణ చేపట్టినప్పుడు జరుగుతుంది. సో దానికి ఆధారం అడుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఏమని? నాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, నాకు ఫుటేజ్ ఇవ్వండి అని అంటున్నాడు. మరి అది ఇవ్వాలి ఎన్నికల కమిషన్ ముందు ఇవ్వాలి. ఆయనకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు అఫిడవిట్ తీసుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి. అంతేగాని మీరు ఇవ్వకుండా అఫిడవిట్ అడగడం కరెక్ట్ కాదు. మీరు ముందు ఇవ్వండి, ఇచ్చి ఆయనకి అఫిడవిట్ తీసుకొని దాని మీద విచారణ చేపట్టండి. ఇవేమి చేయకుండా ఎన్నికల కమిషన్ ఊరికి ఆయన దగ్గర అఫిడవిట్ అడిగితే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. లేదా ఎన్నికల కమిషన్ అయినా స్వతంత్ర అభ్యర్థులతో దర్యాప్తు చేసినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. దాంట్లో వాస్తవం లేకపోతే మాత్రం అంటే ఆయన చేసిన ఆరోపణలు వాస్తవమా కాదని తేలిపోతాయి.